వెల్కమ్ అండి అందరికీను. మనం ప్రెజెంట్ కంచిలో ఉన్నాం. ఇక్కడ 3 రకాల టెంపుల్స్ ఉంటాయి. మూడు రకాల కంచెలు అంటారు. కంచికి డిఫరెన్సు దగ్గర దగ్గర 2 కిలోమీటర్లు ఉంటది. ఒక కంచిలో ఉన్నాము. ఇక్కడ మనకు మామిడి చెట్టు ఉంది. చూడండి ఇది ఎన్నో సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల ఏజ్ కలిగిన చెట్టట. దర్శనం చేసుకున్నాం. అలాగా గోపురాలు గానీ దగ్గర దగ్గర చూడండి మనకు చెట్టు కనిపిస్తుంది. గోపురాలు గానీ, అక్కడ విశిష్టత గానీ, అక్కడ ప్రతి చెరువు టెంపుల్‌లో ఉన్న కోనేరులు గానీ, మదురైలో గూడా సేమ్ మనకు అలాగే ఉంటది. మదురైలో ఫోన్ మనకు అలౌడ్ లేదు. ఇదొక టెంపుల్‌లో సేమ్ ఇలాగే ఉంటది. మదురైలో గూడా ఇలాగే ఉందనమాట. ప్రతి టెంపుల్‌లో గూడా అమ్మవారి దగ్గర అయ్యవారు, అయ్యవారి దగ్గర అమ్మవారు. శివ టెంపుల్ ఉన్న దగ్గర పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంటది. అమ్మవారి టెంపుల్ ఉన్న దగ్గర పక్కన శివుడి గుడి గూడా ఉంటదనమాట. మదురైలో మేము మాల విసర్జన చేశాము. చూడండి దర్శనం గానీ, ఇక్కడ ప్రసాదాలు గానీ, ఇక్కడ చక్కెర పొంగలి, పులిహోర ఇవే ఇస్తారనమాట. చూడండి మనం రాతి కట్టడాలు ఇవన్నీ మేము బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఆ కోనేరు గానీ, ఆస్వాదించడం గానీ ఇవన్నీ జరిగాయనమాట. కంచిలో మనకి పట్టు చీరలు, కంచి పట్టు, సాంబా శివలో మనకు చూపించినట్టు ఇవన్నీ మనకుంటాయనమాట. కాటన్ చీరలు అందరూ అక్కడ తీసుకున్నాం. చూడండి అక్కడ పులిహోర ఇవన్నీ కొన్నాను. ఇక్కడ చూడండి కోనేరు, వాటర్ రీసైక్లింగ్ గానీ ఇదంతా మనకు బాగా నచ్చుతుంది. బాగా ఆస్వాదిస్తాం. అందరూ స్వాములం కలిపి కూడాను. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ప్రశాంతంగా అయ్యింది. ఇదే కంచిలో ఇక్కడ వెండి బల్లి, తర్వాత బంగారు బల్లి ఇవి ఉంటాయి. ఆ టెంపుల్‌కి గూడా వెళ్ళాము. వెళ్ళి ఆటిల్ని తాకి దర్శనం చేసుకున్నామనమాట. అది కూడా చాలా అద్భుతంగా మెమరబుల్‌గా అనిపించింది. చూడండి ఇప్పుడు పూర్వం కొన్ని వేల సంవత్సరాలు కాబట్టి ఆటిలకి రంగులేయడం, ఇచ్చేయడం అవన్నీ చేస్తున్నారు. కాపాడుతున్నారు. తమిళనాడులో టెంపుల్ ట్రెడిషన్ అంతా బాగుంది. చివరిలో శారీస్ కొనుక్కొని మేము రిటర్న్ అవ్వడం జరిగింది. ప్లీజ్ ఫాలో మీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ మీ.